సో దేశ రాజకీయాల విషయానికి వస్తే అంటే గత 10 ఏళ్లలో ఎక్కువగా కూడా వాళ్ళు తలుచుకుంటే ఈడీ మోడీ అన్నట్టుగా బాగా జరుగుతుండే కదా. ఇప్పుడు రానున్న రోజుల్లో మార్పు ఉంటుందా? సేమ్ అలాంటి బెదిరింపులు కావచ్చు లేకపోతే అవన్నీ కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కొంచెం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అటు నితీష్ కావచ్చు ఇటు చంద్రబాబు సహకారంతో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒకలాంటి ఆలోచన, కలిసి ఉన్నప్పుడు ఒకటన్నట్టుగా ఎట్లా ఉండబోవచ్చు? ఒకటి ఏది ఎట్లయినా దేశం కోసం ప్రజల కోసం ఆలోచన ఇది తప్పనిసరి చేయాల్సిన అవసరం. అందులో రాజకీయాలు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ నేపథ్యంలో నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ దేశ పౌరుడిగా గర్వపడుతున్నాను. ఎందుకంటే సరే ప్రజలు ఏ కోణంలో ఆలోచించినా ఎంతకాలం ఆలోచించినా ఎప్పటికీ ఒకేలా అవకాశాలు ఇవ్వకుండా మార్పు కోరుకునేటువంటి పరిస్థితుల్లో మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయనే ఆశతో చేసే ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ, ఓట్ల ప్రక్రియ. సరే అవకాశం ఇచ్చారు, చరిత్రలో ఉండిపోతారు. మనం ప్రజలకు అనుకూలంగా ప్రజల భావాలకు అనుగుణంగా మనం చేశామా చేయలేదా అనేది చరిత్రలో వస్తుంది. కానీ రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయ ప్రభావాలు తప్పనిసరిగా పరిపాలనలో ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. మాయమే మా పనే మిగతాదేది లేదు, మిగతాదేం కాలేదు అని చరిత్రలో ఉంచడానికి చేసే ప్రయత్నంలో ఈ ఎత్తుగడలు ఇవన్నీ. ఇది కొనసాగుతున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు మరింత మేలు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో అవసరమైన దానికి మేమున్నాము అని చేసే ప్రయత్నాలే కాకుండా అలా ఉంటేనే మంచిదే అని నేను భావిస్తాను. కానీ రాజకీయ ప్రభావాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇలాంటి కార్యక్రమం. సో బీజేపీ నుంచి తెలంగాణలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వానికి ఏమాత్రం ఢోకా లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి పైన మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో మిగతా నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకనంటే నల్గొండ జిల్లాల భారీ మెజారిటీ వచ్చింది. దేశంలో సెకండ్ లార్జెస్ట్ మెజారిటీ జానారెడ్డి కొడుకు రావడం జరిగింది. మిగతా భువనగిరిలో బాగానే వచ్చింది, ఉమ్మడి నల్గొండ జిల్లా. కానీ సీఎం అయిన 2 ప్రాంతాల్లో ఆయన సొంతగడ్డ అయిన అక్కడ సీటు కోల్పోవాల్సి వచ్చింది. ఈయన అక్కడ పోటీ చేసిన మల్కాజ్గిరిలో కూడా సీట్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ నా జిల్లాలో నేను ఎంత మెజార్టీ చూపించినా అనేది వాళ్ళు బాహాటంగా కూడా ఒప్పుకున్నారు. ఖమ్మంలో కూడా భారీ మెజార్టీ వచ్చింది బలరాం నాయక్. ఈ లోపల డిస్కస్ జరుగుతుంది, ఇది హైకమాండ్కు చేరవేసినారు, ఈయన ఎఫర్ట్ ఏమీ లేదు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి మాత్రమే ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదనేసి ఆ రోజు బై ఎలక్షన్లో జరిగిన రిపోర్ట్సు ఏమేమి వచ్చింది, మొన్న ఎంపీలో జరిగిన ఎక్కడెక్కడ వచ్చింది, ఈయన ఏ రకంగా లూజ్ అయ్యాడు అనే విషయంలో వీళ్ళు స్టార్ట్ చేశారు గేమ్. ఇంకా గేమ్ చేంజర్ అవ్వబోతుంది అనే డిస్కషన్ జరుగుతుంది. ఉంటుందా? ఛాన్సెస్ ఇస్ దే? కాదు, ఏ కోణంలో అధిష్టానం ఆలోచించినా ఎవరు ఆలోచించినా ఒక్కటి మాత్రం నిజం, ఓ అవకాశం ప్రజలు ఇస్తారు. దాన్ని కాపాడుకోగలుగుతామా లేదా అనేది తదుపరి ఎన్నికల్లో బయటపడుతుంది. అంటే గతంలో నేను ఎందుకంటున్నానంటే ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు అక్కడ స్పష్టమవుతున్నాయి, కానీ వ్యక్తుల ప్రాధాన్యతతోటి సంబంధం లేదు. అందుకు నిదర్శనమే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ప్రాంతంలో రాలేదు కదా, ఆయన ఓన్ పార్లమెంట్లో రాలేదు కదా, ఆయన జిల్లాలో ఎమ్మెల్సీ పోయింది కదా. అందుకోసం ఇది వ్యక్తులతోటి సంబంధం అనే దానికంటే మేమే ప్రభావితం చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు అత్యధిక మెజారిటీతో గెలిచిన వాళ్ళు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి నేను అధికారం తీసుకొచ్చానని చెప్పుకోవడం కానీ అనుకోవడం కానీ ఆ దిశలో ఆలోచన చేసి విర్రవీగుడు ఉన్నాయే, ఇవన్నీ అసందర్భం, వాస్తవాలు కాదు. అంటే గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలో సీఎంలు మారుస్తుండే కదా, అంటే ఏ కారణాలతోటి మారుస్తుండే మరి జనరల్? అంటే మనం గతం తీసుకున్నప్పుడు ఒకటి అవకాశాలు కల్పించడానికి చేసే ప్రయత్నం, రెండవది
ఆయా ముఖ్యమంత్రులు ఏ లెవెల్లో ఏ రకంగా పనిచేస్తున్నారు, ఇంతకంటే మెరుగైన పరిపాలన ఇస్తే పార్టీకి ముఖ్యమని ఆలోచించే నేపథ్యంలో జాతీయ పార్టీలు చేస్తుంటాయి. అది ప్రాంతీయ పార్టీలలో ఉండదు. అదే అది ప్రాంతీయ పార్టీలో చర్చ కాంగ్రెస్ గురించి జరుగుతున్న నేపథ్యంలో ఎట్లుండే అంటే మరి చెన్నారెడ్డి లాంటి ఫైటర్ అయిన మనుషులు లాంటిని కూడా మార్చిన సందర్భం ఉంది కదా. ఇప్పుడు నన్ను ఎదిరిస్తే నేను ముందు కూర్చుని పెట్టుకొని సన్మానం చేస్తానా? అంతే కదా. నువ్వు నాకంటే గొప్పవాడు అంటానా? అనం కదా. ఈ వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీల శాశ్వత ప్రాతిపదికన అవకాశాలు కల్పించే దిశలో మెరుగైన పరిపాలన కోసం అని మనం అనుకున్నా, అందులో ఇంకేమున్నా బయటికి చెప్పడానికి అయితే అవే కదా. సో ఒక ప్రశ్న,